సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. శానిటేషన్ పై అనేక మార్లు పత్రికలు గుంతకల్ పట్టణంలో జరుగుతున్నటువంటి శానిటేషన్ పై క్లుప్తంగా మున్సిపాలిటీ ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేసినట్లు రాశారు. మీరు రాసిన దాంట్లో ఎక్కువ శాతం వాస్తవాలే. అయితే అకస్మాత్తుగా క్లాప్ ఆటోల్ని ప్రభుత్వం తీసేయడం, దానివలన గుంతకల్ మున్సిపాలిటీనే కాకోకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీలు కూడా ఈ యొక్క శానిటేషన్పై వెనకబడి ఉన్నారు అని చెప్పడానికి ఏ సందేహం లేదు. పోతే తిరిగి ప్రభుత్వం మరి ఇప్పుడు గుంతకల్ పట్టణానికి 26 ఆటోలు ఇవ్వడానికి అంగీకరించినందుకు కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే సుమారు 1980-85 మధ్యలో తీసుకున్నటువంటి శానిటేషన్ పర్మనెంట్ సిబ్బంది ఆ రోజుల్లో 146 మందిని తీసుకున్నారు. అంటే మినిమము 1,00,000 జనాభా ఉన్న రోజుల్లో. మరి ఈ రోజుకి ఈ 2025కి వచ్చే లోపల పర్మనెంట్ ఉద్యోగులు రిటైర్డ్ అయిపోయి కేవలం 84 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. అయితే ఏమంటే మున్సిపాలిటీకి వచ్చినటువంటి శాపము, రిటైర్డ్ అయిన తర్వాత ఆ స్థానంలో ప్రభుత్వ ఉద్యోగులను నియమించటం లేదు, శానిటేషన్ వర్కర్స్ను నియమించటం లేదు. సరే ఆఫ్కాస్ అనేటువంటివిగా పాలసీని తీసుకొని వచ్చి ఆ రకంగా పూర్తి చేస్తూ ఉన్నారు. పోతే ఆఫ్కాస్లో కూడా 126 మంది ఉండాల్సిన చోట 109 మంది ఉండడం, పర్మనెంట్ వర్కర్సు ఆఫ్కాస్ వర్కర్సు ఇప్పుడు పెరిగినటువంటి అంటే 1,40,000-60,000 జనాభాకి 37 వార్డులు ఎక్స్టెన్షన్ ఏరియాలు ఇదంతా తీసుకునే లోపల ఈ యొక్క వర్కర్ కూడా పనిచేయడానికి శుభ్రంగా ఉంచుకోలేకపోవడానికి కారణం వర్కర్ లేకపోవడమే. ఈ విషయాన్ని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉంటాం మీ ద్వారా పట్టణ ప్రజలకి. పోతే ఉన్నటువంటి ఈ వర్కర్సు ఈ టోటల్ వర్కర్స్ని తీసుకొని 37 వార్డుల్లో వర్క్ చేయించాలి, తర్వాత కాంపోస్టులు చేయించాలి, తర్వాత వర్మీ కాంపోస్టును చూడాలి, తర్వాత శ్మశానాలు, తర్వాత పార్కులు. ఈ మధ్యనే స్కూల్లో చేస్తున్నటువంటి సిబ్బంది మా నుంచి స్కూల్స్ ఇప్పుడు మా ఆధ్వర్యంలో లేవు కాబట్టి అక్కడ చేస్తున్నటువంటి కొంత సిబ్బందిని కూడా రిటర్న్ బ్యాక్ చేసుకున్నాం. అయినా పట్టణంలో పరిశుభ్రంగా ఉంచాలి అంటే ప్రస్తుతము ఇంకా 80 మందిని ప్రభుత్వము మంజూరు చేస్తే తప్ప పట్టణానికి సరైనటువంటి సౌకర్యాన్ని కల్పించలేమేమో. ఈ విషయాన్ని పట్టణ ప్రజలకు తెలియజేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని శానిటేషన్ పైన పలుమార్లు కూర్చొని చైర్పర్సను, కమిషనరు, అసిస్టెంట్ కమిషనరు మరియు మాలాంటి సలహాదారులు లేదా శానిటరీ ఇన్స్పెక్టర్లు అందరితో కూడా ఎలా చేస్తే మెరుగైనటువంటి పరిశుభ్రత పట్టణానికి ఇవ్వగలుగుతాము అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఫస్ట్ పట్టణంలో ఉన్నటువంటి ఎక్కడైతే చెత్త దిబ్బలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని గుర్తించేటట్లు ఓ ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో భాగంగా ఎక్కువ శాతము ఎక్కువ పడే శాతాన్ని ఏ పెట్టి, తక్కువ శాతం పడే శాత బి పెట్టి, అతి తక్కువ పడే శాత సి అనేటువంటి 3 ఏబిసి కింద కేటాయించి సర్వే చేశాం. ఆ సర్వే చేసినప్పుడు మొత్తం 155 పట్టణంలో చెత్త దిబ్బలను గుర్తించారు. దాంట్లో ఏ కిందంటే ఎక్కువ శాతము, బి తక్కువ, సి నార్మల్. వీటిని గుర్తించిన తర్వాత
ఈ దిబ్బలు ఉన్నప్పుడు ఎక్కడైతే ఈ చెత్త దిబ్బలు రోడ్ సైడ్ ఉంటాయో శానిటైజ్
అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన గుంతకల్ పట్టణంలో నుంచి మన శానిటేషన్కు 2 ట్రాక్టర్లు నైట్ శానిటేషన్ పెట్టాము. గుంతకల్ పట్టణంలో 2011 జనాభా లెక్క ప్రకారం 1,26,459 జనాభా ఉండగా దాంట్లో హౌస్ హోల్డ్స్ వచ్చి 27,392 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ప్రస్తుతం పట్టణంలో దీని ప్రకారం 1,39,070 ప్రెజెంట్ పెరిగినాయి. దీని ప్రకారం అయితే 34,644 హౌస్లు కలవు. మళ్ళీ 37 వార్డులు ఉన్నాయి. 4 శానిటరీ డివిజన్లు ఉన్నాయి. మున్సిపల్ మొత్తం వైశాల్యం 40.87 వైశాల్యం చదరపు కిలోమీటర్ ఉంది. ఇప్పుడు దానికి పర్మనెంట్ కార్మికులు పనిచేస్తున్నారు ఏంటంటే 125 మంది అవుట్ సోర్సింగ్, 109 మంది కార్మికులు హౌస్ సోర్సింగ్ ఉన్నారు. పర్మనెంట్ వాళ్ళు 125 మంది ఉన్నారు. మొత్తం మళ్ళీ 40 మంది అదనపు కార్మికులు కూడా పెట్టుకున్నాం. అదనపు కార్మికులు పెట్టుకున్నాము. మున్సిపల్ ట్రాక్టర్లు 15 ఉన్నాయి. ఇది 13 ట్రాక్టర్లు మన ప్రజెంట్ మనకి, తర్వాత 2 ట్రాక్టర్లు ప్రైవేట్ ట్రాక్టర్లు పెట్టుకున్నాం. 15 మొత్తం టోటల్ 15. ఇప్పుడు ఈ 2 తోటి ఆటోలు 3 ఉన్నాయి. ఒక బిగ్ కంప్యూటర్ ఉంది, 2 మినీ కంప్యూటర్స్ ఉన్నాయి, డంపర్ ప్లేస్ ఒకటి ఉంది, మరియు ఫాగింగ్ మిషన్స్ 2 ఉన్నాయి. పుష్ కార్డ్స్ వచ్చి 89 ఉన్నాయి. హ్యాండ్ స్పేర్స్ 25 ఇక మొత్తం ఉన్నాయి. ఈ రోజు నుంచి కంపోస్ట్ యార్డ్లు రవాణా చేయడం జరుగుతుంది ఇప్పటివరకు. ఇంక నుంచి ఏంటంటే నైట్ శానిటేషన్ ఒక్కొక్క ట్రాక్టర్ వచ్చి 3 ట్రిప్పులు వేయాలి. 2 ట్రాక్టర్లు కాబట్టి 6 ట్రిప్పులు పడతాయి. చార్జ్ చేసేంత వరకు నైట్ శానిటేషన్ కంప్లీట్గా క్లియర్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే ఇంకా మిగిలి ఉందంటే ఇంకా 13 ట్రాక్టర్స్ అవన్నీ కంప్లీట్ చేస్తాయి. ఇంకా నుంచి శానిటేషన్ మెరుగుపడుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను.